వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. చెప్పండి సార్, 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు అంటే అన్ని రంగాల్లో అందరికీ న్యాయం సమకూరే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ విజయవంతంగా బాధ్యతలు పూర్తి చేశారనుకుంటున్నారా? 100% బాధ్యతలు పూర్తి చేస్తున్నారు కాబట్టి, విశ్వాసం ఉంది కాబట్టి మూడోసారి ప్రధానమంత్రిగా అయినారు. 4399 రోజులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఒక్కరోజు కూడా బ్రేక్ లేకుండా మోస్ట్ పాపులర్ ఎలెక్టెడ్ ప్రధానమంత్రి మోదీ గారు. మీరు ఏ రంగంలో చూసినా కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్క రంగంలో ఇది అది లేదని చెప్పి అట్లా ప్రతి దాంట్లో అభివృద్ధి చేస్తున్నారు. అందుకోసమే ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మెజారిటీతో మన వెస్ట్ బెంగాల్లో చూసినాం ల్యాండ్ స్లైడ్ విక్టరీ, పాండిచేరిలో చూసినా మంచి విక్టరీ, అస్సాంలో చూసినా మంచి విక్టరీ, కేరళలో తమిళనాడులో మాకు మంచి ఓట్లు రావడం జరిగింది. దేశంలోనే కాక ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 ఈ ఒక ఏంటంటే ప్రధానమంత్రిగా, ఒక నాయకుడిగా, గొప్ప నాయకుడిగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి ఎన్నికలు ఉన్నా లేకున్నా కూడా రాష్ట్రాల అభివృద్ధి అనేది ఒక అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారని చెప్పి ఈరోజు అందరూ ఏంటంటే విశ్వసిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం నెక్స్ట్ ప్రధాని రాహుల్ గాంధీ అని అయితే మాత్రం గంటాపదంగా చెప్తున్నారు కదా. 2004, 2009, 2014, 2019, 2024 6 సార్లు వారికి అవకాశం వచ్చింది ప్రధానమంత్రిగా అవుతారు. రాజశేఖర రెడ్డి గారు మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని చెప్పి 2009లో కథలు కన్నారు, 2014లో అట్లే అన్నారు, 2019లో అట్లే అన్నారు. వారికి ఇచ్చిన బాధ్యత కూడా నెరవేరని అసమర్థ రాహుల్ గాంధీకు ప్రధానమంత్రి పదవి ఎట్లిస్తారు చెప్పండి ప్రజలు? ఆయనే ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా వల్ల కాదు బాబో అని చెప్పి వదిలిపెట్టి పారిపోయిన ఒక నాయకుడు అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పోస్ట్ ఎట్లిస్తారు? ప్రధానమంత్రి ఎట్లుండాలంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు, మొరార్జీ దేశాయ్ గారు, పివి నరసింహారావు గారు, ఇటువంటి వాళ్ళకు ఒక హుందాతనం ఉంటుందను. మోదీ గారు ఇవాళ ప్రపంచంలో పట్టిన ఎక్కడ పోయినా కూడా ఈరోజు పెద్దన్న పాత్రగా ఒక ఫోర్సబుల్ ప్రైమ్ మినిస్టర్గా ఈరోజు చూస్తున్నారు. 32 రాష్ట్రాలు ఉందంటే 39 దేశాల్లో వారికి దేశ అత్యున్నత గౌరవం ఏదైతుందో వారికి ఇవ్వడం కూడా జరిగింది. మరి ఏ ప్రధానమంత్రికి అటువంటి గౌరవం రాలే కదా. మీరు చూడండి ఇవాళ ఇక్కడ ఏ దేశంకి పోయినా కూడా డిప్లొమాటిక్ ఛానల్స్లో ఎప్పుడు చూసినా కూడా దేశానికి అభివృద్ధి చెందాలి, ప్రజలు బాగుపడాలి, మన దేశంలో పెట్టుబడులు రావాలి, ఆధునిక కొత్త టెక్నాలజీ రావాలని చెప్పి ఏ దేశానికి పోయినా కూడా ఎంఓయూలు సైన్ చేస్తున్నారంటే ఆ దేశ ప్రజలు, దేశ నాయకులు ఇవాళ మోదీ గారిని విశ్వసిస్తున్నారు. అది నిదర్శనం. దానికి అభివృద్ధి అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ బాగా చేస్తుందని చెప్పి ఎప్పుడు చెప్పరు కదా. మోదీ గారు ఏంటంటే బాగా చేస్తున్నారని చెప్పి ఎప్పుడు చెప్పరు కదా. కాంగ్రెస్ పార్టీ నైజమే అది. అవమానపరుచుడు, అసూయపడు, అభివృద్ధి దాని మీద పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేస్తున్నారు చెప్తే ప్రజల గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. అంటే బీజేపీలో మహిళలకు పెద్దపీట వేశారని ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు. కానీ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ని తిరస్కరించడానికి గల కేసుకు సంబంధించి బీజేపీ నేతలు అడ్డుపడ్డారని కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ మంత్రులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఒకటండి, మేము ఎప్పుడు కూడా 33% రిజర్వేషన్స్ కోసం మేము అడ్వకేట్ చేసినాం. ఎందుకంటే ఈ దేశంలో 50% మంది మహిళలు ఉన్నారు. మహిళలకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి మోదీ గారి నాయకత్వంలో చాలా మంది మహిళలకు మంచి స్థానం ఇచ్చినారు. మనం ఒకటే ఏంటంటే కంపారిటివ్ స్టేట్మెంట్ కనుక చూస్తే ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియో క్యాబినెట్ మినిస్టర్స్ కూడా మహిళలకు ఇచ్చిన ఘనత కూడా కేవలం నరేంద్ర మోదీ గారికి తగ్గుతుంది, భారతీయ జనతా పార్టీకి తగ్గుతున్నారు. ఎలక్షన్ అనేది ఒక ప్రాసెస్. అలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఇది మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాలేదు, ఎప్పటి నుంచో ఉంది అది. దట్ ఈస్ ఎ ప్రాసెస్, దట్ ఈస్ ఎ ఇండిపెండెంట్ బాడీ అన్నట్టు. ఎవరు ఎన్నికలు పోటీ చేసినా కూడా దానికి ఒక ఏంటంటే ఒక విధి విధానాలు ఉంటాయి. ఒక అఫిడవిట్ ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో ఏంటంటే మన ఆస్తులు ఎన్ని ఉన్నాయి, క్రిమినల్ కేసెస్ ఎన్ని ఉన్నాయి, మనకి ఏంటంటే మొత్తం డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజాప్రతినిధులు ఏంటంటే జస్ట్ అంటే మనం ఏంటంటే వీళ్ళు అందులో ఏంటంటే జస్ట్ వెళ్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు కూడా ఏది కూడా దాచిపెట్టుకోకుండా ఇవ్వాలి. క్రిమినల్ కేసులు తన మీద క్రిమినల్ కేసులను పక్కన పెట్టేసి వాటి మీద ఎక్కడ కూడా మరి అందులో ఇంపార్టెన్స్ ఇవ్వకుండా, అక్కడ ఎవరు కూడా ఏంటంటే మన రాయకుండా దాచిపెట్టింది అంటే
ఏదో మతలబ్ ఉంది ఇలా. మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది లాయర్స్ ఉన్నారు, చాలామంది ఏంటంటే అది ఎప్పుడో ఓల్డ్ పార్టీ. దిగ్విజయ్ సింగ్ గారు మధ్యప్రదేశ్లో ఈ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం మెయింటైన్ చేస్తున్నారు. మరి ఇది వారి వారి మధ్యన ఏమైనా ఇబ్బంది అయ్యి వారే ఏంటంటే వీరి మీద అంటే మొత్తం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మీనాక్షి నటరాజన్ గురించి పెద్ద పడక ఇష్టం లేక కోవట్లు ఉండి మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసిందనే దాంట్లో కూడా మేము ఏంటంటే జస్ట్ అనుమానం లేదు, మాకు ఎటువంటి పనే లేదు. మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్లో గెలిస్తే మాకేంది, గెలవకుండా మాకేంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు చాలా క్లియర్గా స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసినప్పుడు ఒక కేసు వివరాలు ఏంటంటే దీంట్లో ఎందుకు పెట్టలేదు అని చెప్పి అంటే రిజెక్ట్ చేస్తున్నారు. మాకు మీనాక్షి నటరాజన్కు తర్వాత మధ్యప్రదేశ్ ఎలక్షన్స్కు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మాకు ఎటువంటి లింకు లేదు. ఎలక్షన్ ఈజ్ ఎ డ్యూ ప్రాసెస్. అది ఎవరైనా కూడా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ ఎవరైతే ఉన్నాయో, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటారు, ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, అఫిడవిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ప్రాసెస్ మెయింటైన్ చేసినారు కాబట్టి రిజెక్ట్ చేసినారు. ఇలా మహిళలకు తర్వాత అట్లనే ఏంటంటే మహిళలకు కనుక ఇబ్బంది పెట్టాలంటే చాలామంది మహిళలు కూడా ఇవాళ రాజ్యసభకి వెళ్తున్నారు. మరి చాలామంది కూడా ఎంతోమంది వెళ్తే అంటే మన ప్రజాప్రతినిధులు కావాలంటే మేము ఎందుకు పెడతాం, మాకేం పని. ఇది ఒకటే చెప్తున్నాను, ఇది కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్ల కప్పిపుచ్చుకోవడానికి మళ్ళా ఇదే అంటారు, మోదీ గారు ఇట్లా చేసినారు అట్లా చేసినారు అని చెప్పి. క్రిమినల్ రికార్డు మీరు ఎందుకు పెట్టలేదు? క్రిమినల్ రికార్డు పెడితే ఇవాళ మీరు రాజ్యసభ ఎంపీ అవుతారు కదా. దానికి ఏంటంటే మాకేం సంబంధం, ఎందుకు రికార్డు పెట్టలేదంటే దీంట్లో ఏదో మతలబు ఉంది. ఫైనల్గా భారత ప్రజలకైతేనేమి, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలకైతేనేమి మోడీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏం చెప్పబోతారు? ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రజలు ఇవాళ మోదీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇవాళ మేము 21 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉన్నాం. తప్పకుండా ప్రజల మన్నన పొందిన గొప్ప వ్యక్తి, ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 నాయకుడు. ఎక్కడ పోయినా కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు. అభివృద్ధి అనేది అంటే మోదీ అంటే అభివృద్ధి. ఇప్పుడు మనం చాలా క్లియర్గా ఈ 12 సంవత్సరాల అచీవ్మెంట్స్ అనే దాని మీద కూడా మేము పుస్తకం కూడా ఇచ్చినాం. సో మన ఏంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కూడా మేము ఏం తీసుకొచ్చినాం అనే దాని మీద మేము చాలా క్లియర్గా 13,50,000 కోట్లు అనేది ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే హెల్త్ స్కీమ్ దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో మేము ఏంటంటే చేసినాం. ఇలా భాగస్వాములు కావాలని చెప్పి వాళ్ళ తెలంగాణ ప్రజలు కూర్చుకుంటున్నారు. అన్ని రాష్ట్రాలకు అన్ని పార్టీలకు అవకాశం ఇస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారు. భారతీయ జనతా పార్టీ అధికారంలో రావాల్సిన ఆవశ్యకత గురించి కూడా ఇవాళ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మోడీ 12 సంవత్సరాల పాలనలో అభివృద్ధి అంటే మోడీ అంటే అభివృద్ధి అని మాత్రం బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవ వార్త, హైదరాబాద్.